దేవుడి విగ్రహాలను నగలను దొంగిలిస్తూ అంతర్రాష్ట్రీయ విగ్రహాల దొంగల ముఠాతో చేతులు కలిపి దొంగ వ్యాపారాలు సాగిస్తున్న ఈ సత్యమూర్తిని పదవుల నుండి తొలగిస్తూ ఈ పంచాయతీ ప్రజలు ఏకగ్రీవంగా నిర్ణయించడమైనది. వీళ్ళు చేసిన నేరాలకు ఘోరాలకు పరిష్కారంగా వీళ్ళను గ్రామం నుండి బహిష్కరిస్తూ పోలీసులకు అప్పగించాల్సిందిగా పంచాయతీ నిర్ణయం. నన్నే నేరస్తుడిగా నిర్ణయించి ఈ ఊరు నుంచి బహిష్కరించి పోలీసులకు అప్పచెప్పడం ఈ పంచాయతీకే కాదు, దేవుడి వల్ల కూడా కాదు. ఇక్కడ జరగాల్సింది పెళ్లి మంత్రాలు కాదు, చావు తతంగం. ఈ ఊరిని శ్మశానంగా మార్చి నా చక్రాన్ని నేను ఎప్పటిలాగే తిప్పుతాను. ఎరా నిశ్చితార్థం చేసి పెళ్లి చేయనంటావా? గుర్తుందిగా నాగేంద్ర గారి ప్రతిజ్ఞ. ఆ పెళ్లి తర్వాత నీ పెళ్లి. మంత్రులు గారు మంత్రాలు చదవండి. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా. సత్యమూర్తి, ఈ నాగేంద్రతో పెట్టుకున్నావురా. నన్ను చంపినా నా పౌరుషాన్ని చంపలేవు. నా ప్రతిజ్ఞ ఎలా నెరవేరుతుందో చూడరా, చూడరా ఈ పెళ్లి. సత్యమూర్తి, నా భర్త మాట ప్రకారంగా 10 మంది ముందు పంచాయతీలో నీ కొడుక్కి నా కూతురికి పెళ్లి జరిపిస్తున్నా. ఇదిగో వేంకుడి గారికి ఆనవాయితీగా ఇచ్చే వస్త్రాలు, అక్షంతులు తీసుకో. నువ్వు దంపతులను దీవించిన తర్వాత మరుక్షణం నుండి నా పరమ శత్రువే. ఈ పెళ్లి జరిగితే నా కొడుకుని పరలోకానికి పంపిస్తానని ఆ రోజే నాగేంద్రతో చెప్పాను. ఈ రోజు నీ కూతుర్ని చంపబోతున్నాను. ఎన్ని గుండెలు రా మీకు నాకు ఎదురు రావడానికి. చంపేస్తా.